హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 58. మగువా ఓ మగువా ఎంతో అందమైన సీరియల్ అనమాట. చాలా బాగుంటుంది. ఎవ్వరూ మిస్ అవ్వకూడదు. తప్పకుండా ఫాలో అవ్వండి. ఒక్కరోజు గడిచేసరికి చెంచలమ్మ సింధూరం చూడలేకుండా ఉండి బయలుదేరి వచ్చేస్తుందన్నమాట సింధూర వాళ్ళ ఇంటికి. ఈలోపు సింధూర వాళ్ళ ఇంట్లో ఇరుగు పొరుగు వారంతా చేరి ఆడవాళ్ళు సింధూరను సూటిపోటి మాటలు అంటూ ఉంటారు. అప్పుడు సింధూర వాళ్ళ నాన్న జరిగిందేదో జరిగిపోయింది, మన చేతుల్లో ఏముంది, మళ్ళీ తనకు అవన్నీ గుర్తు చేసి తనని బాధపెట్టడం దేనికి అంటాడు. బాధ పెట్టాలని మా ఉద్దేశం కాదన్నయ్య గారు. మీరైనా పెళ్లి చేసేటప్పుడు అబ్బాయి జాతకం చూపించాలి కదా అని అంటారు. అప్పుడు ఏం చేస్తాం వదిన, భగవంతుడు అలా తలరాత రాశాడు అని సింధూర వాళ్ళమ్మ అంటుంది. అంతేలే, తలరాతని మార్చలేమని వాళ్ళందరూ అంటారు. మొన్న ఈ మధ్య ఎదురింటి పిల్ల గౌరీకి పెళ్ళయింది, ఏడాది కూడా కాలేదు, అప్పుడే పండంటి బిడ్డ పుట్టాడని ఇంకొక ఆవిడ అంటుంది. అలా జాలి చూపిస్తున్న సాకుతో ఇరుగు పొరుగు మాటలు చాలా గుచ్చుకున్నట్టుగా ఉంటాయన్నమాట. సింధూరకి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది సింధూర ఆ మాటలకి. ఇంతలో చెంచలమ్మ కారు దిగి లోపలికి వస్తుంది. సింధూరకి ఇంకా అదృష్టం లేనట్టే అని వంకరగా మాట్లాడతారు. ఇంతలో సంతోషంగా సింధూరం చూడాలని నవ్వుతూ వచ్చిన చెంచలమ్మ ముఖం కోపంతో రగిలిపోతుంది వాళ్ళ మాటలు విని. అదృష్టం ఎలా వస్తుంది, బాగా డబ్బున్న వాళ్ళని చూసి బాగా బతుకుతుందనుకొని డబ్బున్న సంబంధం చూసి ఇచ్చారు. వాళ్ళ అత్తగారి పర్మిషన్ లేనిదే మీకు కూతుర్ని చూసుకునే అదృష్టం కూడా లేదు అని దెప్పి పొడుస్తారు. అప్పుడు సింధూర, మా అత్తమ్మ చాలా మంచిది, మా అత్తమ్మను ఏమి ఒక్క మాట కూడా అనకూడదని అరుస్తుంది. మంచా, ఏం మంచి, మొగుడు పోయిన నిన్ను పుట్టింటికి పంపకపోవడం కూడా ఒక మంచా అంటుంది ఇంకొక ఆవిడ. చెంచలమ్మ కోపంతో గట్టిగా ఏయ్ అని అరుస్తుంది. అంతే, అందరూ బొమ్మల్లాగా షాక్ అయి నిలబడిపోతారు. అలాగే అందరూ భయపడుతూ వదిన గారు వస్తామండి అని చెప్పు అందరూ జారుకుంటారు అక్కడి నుండి. చంచలమ్మను చూసి సింధూర అత్తమ్మ అంటూ ఏడ్చుకుంటూ వచ్చి కౌగిలించుకుంటుంది. అమ్మ సింధూర, నిన్ను ఇక్కడ 2 రోజులు ఉండమని దింపి వెళ్ళానే కానీ 2 గంటలు కూడా నిన్ను చూడకుండా ఉండలేకపోయాను నేను అంటుంది. అప్పుడు సింధూర, నేను కూడా అత్తమ్మ, మిమ్మల్ని చూడకుండా అస్సలు ఇక్కడ ఉండలేను నేను అంటుంది. ఇక్కడ నుండి వచ్చేస్తాను, మన ఇంటికి వెళ్దాం పదండి అంటుంది సింధూర. తల్లిదండ్రుల ప్రేమను కూడా మరిపించేలాగా చెంచలమ్మ గారు నా బిడ్డని ఎంత గొప్పగా చూసుకుంటున్నారు అని సింధూర వాళ్ళమ్మ మనసులో అనుకుంటుంది. అప్పుడు ఆ సీన్ చూసి అమ్మ సింధూర అని పిలుస్తుంది సింధూర వాళ్ళమ్మ. ఇంకేం మాట్లాడకండి, నా కోడలు నాతో వచ్చేస్తుంది అని చెప్తుంది చెంచలమ్మ. అది కాదు చెల్లెమ్మ, ఇంకొక రోజు అని అనబోతారు. సింధూర వాళ్ళ నాన్న ఆపుతుంది చెంచలమ్మ మాట్లాడనివ్వకుండా. సింధూర వెళ్దాం పదమ్మా అని తీసుకెళ్ళబోతుంది. అప్పుడు శ్రీవల్లి, అత్తమ్మ మా దగ్గర 2 రోజులు ఉంచుతామన్నారు అక్కని, మా అప్పుడే తీసుకెళ్తున్నారేంటి అంటుంది. ఒక్కరోజు ఉన్నింది కదా, అది చాలేమ్మా అంటుంది చెంచలమ్మ. నువ్వు వెళ్ళి కారులో కూర్చోమ్మా, నేను ఇప్పుడే వస్తానని చెప్పి సింధూరను కారులో కూర్చోమని పంపిస్తుంది. సింధూర వెళ్ళి కారులో కూర్చుంటుంది. ఆ తర్వాత అన్నయ్య గారు అని సింధూర వాళ్ళ నాన్నని పిలుస్తుంది. మీకేం చెప్పాను నేను, మీరేం చేశారు అని అడుగుతుంది. నా కోడలు కంటతడి పెట్టడానికి వీల్లేదని చెప్పి మీ చేతిలో పెట్టి వెళ్ళాను. ఎవరో బయటి వాళ్ళు వచ్చి నా కోడల్ని కంటనీరు పెట్టిస్తుంటే మీరు బెల్లం కొట్టిన రాయిలాగా చూస్తూ నిలబడ్డారు. ఆ ఇరుగు పొరుగు మాటలు నా కోడల్ని బాధ పెట్టకూడదనే ఉద్దేశంతోనే నేను ఇన్ని రోజులు సింధూరని ఇక్కడికి పంపలేదు అంటుంది. నా కోడల్ని నేనే కన్నబిడ్డలాగా చూసుకుంటున్నాను, ఇంకా మీరు మీ కూతుర్ని కలవకూడదు అని ఆంక్షలు పెడుతుంది అతని. నాకంత పెద్ద శిక్ష వేయకండి చెల్లెమ్మ, నా కూతుర్ని నేను ప్రాణంగా పెంచుకున్నాను, దాన్ని చూడకుండా నేను ఉండలేనమ్మా అంటారు ఆయన. ఆయన ఏం చెప్తున్నా వినకుండా ఇది నా మాట కాదు, నా ఆజ్ఞ అనేసి వచ్చేస్తుంది చెంచలమ్మ అక్కడి నుండి. సింధూర చెంచలమ్మ కారులో వెళ్ళిపోతారు. ఆ తర్వాత సింధూర వాళ్ళమ్మ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, అదేంటండి 2 రోజులు ఉంచుతానని చెప్పి అప్పుడే తీసుకెళ్ళిపోయింది ఆ చెంచలమ్మ, అసలు మీతో ఏం మాట్లాడింది చెప్పండి అని అడుగుతుంది. తర్వాత చెంచలమ్మ ఇంటి ముందర చెంచలమ్మ కారులో సింధూరని తీసుకొచ్చేసరికి అందరూ బయటకు వస్తారనమాట. చెన్నకేశవులు గారు వచ్చి, అదేంటి చెంచలమ్మ, సింధూరని ఇంకా 4 రోజులు ఉండమని చెప్పొస్తానని వెళ్ళి అప్పుడే నీతో తీసుకొచ్చేసావేంటి అని అడుగుతారు. నా కోడలు అక్కడ ఉండడం నాకు నచ్చలేదండి, అందుకే తీసుకొచ్చేశాను అంటుంది. నా కోడల్ని ఇంటి గడప దాటనివ్వనని మీతో చెప్తే మీరు విన్నారా అసలు? అక్కడ వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు నా కోడల్ని ఎన్ని మాటలు అన్నారో, ఎంత గాయపరిచారో మీకు తెలుసా? నాకు తెలుసు అంటుంది. అక్కడున్న ఇరుగు పొరుగు వాళ్ళంతా చాలా దారుణంగా మాట్లాడి నా కోడల్ని బాధ పెట్టారు అని చెప్తుంది. ఏమన్నారక్క అనేసి చాముండి వాళ్ళ అమ్మ అడుగుతుంది. ఇవన్నీ మీకు ఇప్పుడు చెప్పాలనా నేను అని అడుగుతుంది. కమ్మునుంటుంది. ఆ తర్వాత చెంచలమ్మ తోడుకోడలు ఉంటుంది కదా, మరి అంతమంది వద్దంటున్న అరిష్టాన్ని అక్కడే పెట్టకుండా మీ ఇంట వెంట తీసుకొచ్చారేంటక్క అని అడుగుతుంది. అంతే చెంచలమ్మ కోపంతో అని అరుస్తుంది. నా కొడుక్కి ఎంత ఆయుష్ రాసి పెట్టిందో అంత మాత్రమే వాడు జీవించగలిగాడు, ఇందులో సింధూర తప్పేముంది అని అడుగుతుంది. సింధూర తప్పు ఉందని కాదు వదిన, సింధూర అదృష్టం అంతే ఉంది. సింధూరకంత అదృష్టం లేదు కాబట్టి ఇంకేం జరుగుతుందో అనే భయం అయితే మా అందరిలో ఉంటుంది కదా అంటారు వాళ్ళు. మీరంతా నా ఇంటి మనుషులయ్యండి, నా కోడలి గురించి ఇలా మాట్లాడాలని మీ అందరికీ ఎలా అనిపిస్తోంది? నా కోడలి స్థానంలో మీ కూతురు చాముండియే ఉండింటే ఇలా అంటారా మీరు అంటుంది. మేమేమీ అనకపోయినా బయట వాళ్ళు అంటారు కదా, అందుకే కదా సింధూర వాళ్ళ ఇరుగు పొరుగు వాళ్ళు అలా అన్నారు అంటారు. ఇంతలో సింధూర తమ చేపట్టుకొని ఆపుతుంది. నన్నెవరో ఏదో అంటారని కాదత్తమ్మ, నా కారణంగా మిమ్మల్ని అంటున్నారు, అది నాకు బాధగా ఉంది అంటుంది సింధూర. నా దురదృష్టానికి నన్ను అనే మాటలు మీరు విని బాధపడాల్సి వస్తోంది అని సింధూర చాలా ఏడుస్తుంది.
చంచలమ్మ సింధూరని లోపలికి తీసుకెళ్తుంది. తర్వాత సింధూర తన గదిలో బాల్కనీ ఉంటుంది కదా, అక్కడ నుంచొని జరిగినవన్నీ గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది. చంటి అక్కడికి వెళ్ళి అమ్మాయి గారు బాధపడుతున్నట్టున్నారు అని చూస్తాడు. ఏదో ఒకటి అమ్మాయి గారిని ఆ మూడ్లో నుండి బయటికి తీసుకురావాలని చెప్పి అక్కడ చందమామ కనిపిస్తుందనమాట. చందమామ వైపు చూస్తూ ఏమైంది నీకు అలా చూస్తున్నావు అంటాడు చంటి చందమామను చూస్తూ. ఎందుకు అట్టా చూస్తున్నావు, నీకు చాలా ఎక్కువైంది, కొంచెం తగ్గించుకుంటే మంచిది అని చందమామతో అంటాడు. ఎవరితో మాట్లాడుతున్నావు చంటి అంటుంది సింధూర. మీరుండండి అమ్మాయి గారు, ఈరోజు అటో ఇటో తేలిపోవాల్సిందే అంటాడు. నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను, నీకు చాలా పొగరెక్కువ కదా అంటాడు చందమామను చూస్తూ. నువ్వు ఇక మారవా అంటాడు. ఎవరితో మాట్లాడుతున్నావు చంటి అని మళ్ళీ అడుగుతుంది సింధూర. ఇంకెవరితో అండి, ఆ చందమామతో అంటాడు. ప్రపంచంలో అందరికంటే అందంగా తనే ఉంటాడని పొగరెక్కువ మా మామకి అంటాడు. నువ్వే పెద్ద గొప్ప అందగాడవని సంబరపడకు, ఇక్కడ మా సింధూర అమ్మాయి గారు కూడా ఉన్నారు అంటాడు. ఒక్కసారి మా అమ్మాయి గారిని చూసావంటే నీ గర్వం అంతా అసూయగా మారిపోవాల్సిందే. మా అమ్మాయి గారు మామూలుగా ఉంటేనే నీకన్నా అందంగా ఉంటారు. అదే గనక ఒక్కసారి నవ్వారనుకో, మా అమ్మాయి గారు అందం ముందు నీ అందం దేనికి పనికిరాదు అంటాడు. నీ చుట్టూ ఉన్న చుక్కలే నిన్ను వెక్కిరిస్తాయి, ఆ నిజం తెలుసుకో మామా అంటాడు చందమామను చూస్తూ. అమ్మాయి గారు చూడండి, నేను చెప్తూ ఉంటే చందమామ నమ్మట్లేదు. అది నేను చెప్పేది నిజమని రుజువు అవ్వాలంటే మీరు తప్పకుండా ఇప్పుడు నవ్వాలి అంటాడు. ఏదో విధంగా సింధూరని నవ్వించాలని చంటి ప్రయత్నిస్తున్నాడు. ఒకసారి నవ్వండి అమ్మాయి గారు అని అడుగుతాడు. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది. ఇక తర్వాయి భాగంలో ఇలా చూపిస్తారు. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో సింధూర ఏదో తీసుకొచ్చి ఇదిగో చంటి అని ఇస్తుంది. మీరు తీసుకొచ్చారేంటి అమ్మాయి గారు, నేను అడిగింది ఆ మీసాలాయన్ని కదా అంటాడు. చంటి ఇంకొకసారి మీసాలాయన అలా అన్నావంటే బాగుండదు అంటుంది సింధూర. నేను ఎప్పుడు తాంబూలం వేసుకోలేదండి అంటాడు. అప్పుడు సింధూర ఆకులవన్నీ రెడీ చేసి ఇస్తుంది చంటికి. ఇంకా ఏముంది, ఇంక ఇంట్లో వాళ్ళు ఇది కానీ చూశారంటే ఇంకెంత రచ్చరచ్చ చేస్తారో ఏమో. ఇవన్నీ తెలుసుకోవాలంటే కమింగ్ ఎపిసోడ్స్లో తెలుసుకుంటాము. తప్పకుండా ఫటాఫట్ సీరియల్ రివ్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి.